తులారాశి వాళ్ళకి సెప్టెంబర్ 28వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 27వ తారీఖు దాకా సుమారుగా 90 రోజుల పాటు గురుడు కర్కాటక రాశిలోకి రావడం చేత, అది 10వ స్థానం అవ్వడం చేత ఉద్యోగంలో వృధా ప్రయాసాలు అనేటువంటివి కనబడతాయి. మీ పెర్ఫార్మెన్స్ అనేటువంటిది తగ్గడం కావచ్చు, మీ స్కిల్ డెవలప్ అవ్వకుండా అక్కడే ఆగిపోవడం కావచ్చు, మీ కెరీర్లో ఏదైతే ఉద్యోగ వ్యాపార వాణిజ్య వ్యవసాయాల్లో కాస్త ఆటంకాలు అనేటువంటివి ఎక్కువగా పెరుగుతాయి. వృధా ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోనూ శ్రేయోభిలాషులతోనూ తగువులవ్వడము, వారికి దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఏదైతే పని మీద అధికమైన శ్రమ పెడతారో ఆ పని విషయంలో ఆటంకాలు ఎక్కువగా పెరిగేటువంటి యోగం కనబడుతోంది. ఆరోగ్య సమస్యలు అనేటువంటివి కనబడుతున్నాయని చెప్పచ్చు. కుటుంబ సభ్యులతో తగువలకి తావివ్వకుండా ప్రశాంతంగా ముందుకు వెళ్ళే మార్గాన్ని ఎంచుకోండి. వివాహాది శుభ కార్యక్రమాలన్నీ కూడా కాస్త పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కనబడుతోంది. సంతాన విషయంలో కాస్త ఆశాజనకమైన ప్రభావాలు కనబడుతూ ఉన్నాయి. ఓవరాల్గా తులారాశి వాళ్ళకి గురుబలం కాస్త తగ్గింది కాబట్టి, మిగిలిన గ్రహాలన్నీ కూడా మిశ్రమంగా యోగిస్తున్నాయి కాబట్టి, గురుబలం పెరగడం కోసము, ధన ఆదాయం పెరగడం కోసము మహాలక్ష్మీదేవికి కుంకుమార్చన చేయడం కావచ్చు, తామర పువ్వులతో మహాలక్ష్మి అమ్మవారిని పూజించండి, శనగలు కేజింపావు గురువారం నాడు దానంగా ఇవ్వండి, కుక్కలకి ఆహారం తినిపించండి, గురుచరిత్ర పారాయణ చేయండి. గురుబలం పెరగడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వాణిజ్యాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మరింత శుభ ఫలితాలు కలుగుతాయి.